టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన్ను అక్కడ అభిమానులు మల్లు అర్జున్ అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే తాజాగా కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద జరిగిన ఒక మ్యాజిక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలనే కాదు, యావత్ సినీ ప్రపంచాన్ని ముక్కుల వేలేసుకునేలా చేస్తోంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం అంటే 2006లో వచ్చిన హ్యాపీ సినిమాను రీసెంట్ గా మలయాళంలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా డే 1 కలెక్షన్స్ చూసి మలయాళ ట్రేడ్ విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. అసలు ఈ రీ రిలీజ్ మూవీ సృష్టించిన రికార్డులేంటి, అక్కడ ఉన్న స్ట్రైట్ సినిమాల కంటే ఇది ఎలా ఎక్కువ వసూలు చేసింది, ఈ క్రేజీ అప్డేట్స్ అన్ని ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే, హ్యాపీ మలయాళ రీ రిలీజ్ మొదటి రోజే కేరళ వ్యాప్తంగా ఏకంగా 27 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక పాత సినిమా, అది కూడా రీ రిలీజ్ అయి మొదటి రోజే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. కేరళలోని మేజర్ సిటీస్ అయిన కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్లలో దాదాపు అన్ని షోలు హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. థియేటర్స్ లో కేరళ యూత్ హ్యాపీ సినిమాలోని చల చల్మని ఎగరేసి కొడతా మలయాళ వర్షన్ పాటలకు ఊగిపోయారు. ఈ 27 లక్షల నెంబర్ ఎందుకు అంత స్పెషల్ అనేది ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఇప్పుడు ఈ కలెక్షన్లను స్ట్రైట్ సినిమాతో పోల్చి చూస్తే మల్లు అర్జున్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది. కేరళ బాక్స్ ఆఫీస్ రికార్డుల ప్రకారం అక్కడ రిలీజ్ అయిన స్ట్రైట్ మలయాళ క్రేజీ మూవీ పెద్ది మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ 25 లక్షల రూపాయలు. అలాగే టాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో వచ్చిన మరో పాన్ ఇండియా మూవీ రాజా సాబ్ కేరళ డే 1 కలెక్షన్స్ కేవలం 20 లక్షల రూపాయల దగ్గర ఆగిపోయాయి. చూసారుగా, ఒకవైపు ఫ్రెష్ గా రిలీజ్ అయిన స్ట్రైట్ సినిమాలు 20 లక్షలు 25 లక్షలు కలెక్ట్ చేయడానికి కష్టపడుతుంటే, 20 ఏళ్ల క్రితం నాటి అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ అయి ఏకంగా 27 లక్షలు ప్లస్ సాధించింది అంటే అక్కడ అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు కేరళలో మల్లు అర్జున్ క్రేజ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు కేరళ ఇండస్ట్రీలో ఒక తెలుగు హీరోకి ఇంతటి మార్కెట్ ఎలా సాధ్యమైంది, దీనికి పునాది పడింది ఆర్య సినిమాతో. ఆ తర్వాత వచ్చిన బన్నీ, హ్యాపీ సినిమాలు అప్పట్లోనే కేరళలో ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఆడాయి. మలయాళీలు అల్లు అర్జున్ డాన్స్లకు, ఆయన స్టైల్ కి, స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా అయిపోయారు. మన టాలీవుడ్ హీరోల సినిమాలు అక్కడ రిలీజ్ అవ్వడమే గగనంగా ఉన్న రోజుల్లో కేరళలో సొంతంగా ఫ్యాన్ అసోసియేషన్స్ పెంచుకున్న ఏకైక తెలుగు హీరో అల్లు అర్జున్. అందుకే ఆయనకు అక్కడ మల్లు అర్జున్ అనే బిరుదు కూడా దక్కింది. ఇప్పుడు పుష్ప సినిమాతో ఆ క్రేజ్ మరింత నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. నిజానికి హ్యాపీ సినిమాను డైరెక్టర్ కరుణాకరన్ గారు ఎంతో క్లాస్ గా, బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. అల్లు అర్జున్ పిజ్జా బాయ్ క్యారెక్టర్, జెనీలియాతో వచ్చే ఈగో లవ్ స్టోరీ, మనోజ్ బాజ్పాయ్ పోలీస్ క్యారెక్టర్, ఇవన్నీ ఎప్పటికీ బోర్ కొట్టని ఒక ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవెల్లో నిలబెట్టింది. అందుకే 20 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తే ఇప్పటి జనరేషన్ యూత్ కూడా టికెట్లు కొని థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రీ రిలీజ్ లో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం కేరళ ట్రేడ్ వర్గాల్లోనే ఆశ్చర్యపరుస్తోంది. ఈ రేంజ్ రీ రిలీజ్ రికార్డులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.